హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇన్నోవేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈబే, ఆలీబాబా సహా ఎక్కడ ఇన్నోవేటివ్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్స్ దొరికినా తీసుకొచ్చి మీకోసం అన్బాక్స్ చేస్తాను. ఫస్ట్గా డైలీ 1 ప్రొడక్ట్ అయినా అన్బాక్సింగ్ చేస్తాను. వెల్కమ్ టు టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్ చాలా ఇన్నోవేటివ్ అనమాట. ఇది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడానికి. ఇది ఏంటంటే మొబైల్ హోల్డర్ అనమాట. ఈ ప్రోడక్ట్ వచ్చి నేను అమెజాన్లో బుక్ చేశాను. దీని ప్రైస్ వచ్చి 289 రూపీస్. ఇది ఏంటంటే మనకి నెక్కి ఇలా హ్యాంగ్ చేసేసుకుంటే ఫోన్ ఆ హోల్డర్లో ఇలా పెట్టేసుకొని మనం కంఫర్ట్గా మనం చూసుకోవచ్చు అనమాట. అంటే మనకి గంటలు మనం ఫోన్ చూసుకుంటూ అలా చేతితో పట్టుకుంటే మనకి ఇవన్నీ నొప్పులు వస్తాయి కదా. సో అవేమీ పెయిన్స్ రాకుండా కంఫర్ట్గా ఉండేదానికి ఇది స్పెషల్లీ డిజైన్ చేశారు. సో ఇది ఎలా ఉంటుంది, నాకు చూడగానే కొంచెం కొత్తగా అనిపించి వెంటనే మీకు కూడా పరిచయం చేయాలనిపించి వెంటనే దీన్ని అన్బాక్స్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఏంటి, ఎలా ఉంటుంది, మనకి రియల్గా కంఫర్ట్గా ఉందా లేదా అనేది మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. సో చూసారు కదా, ఇలా ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంది. మనకి ఫోల్డ్ చేసి పెట్టారన్నమాట. అంటే మనం ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు అంట. పిక్చర్లో నేను చూస్తే అలానే ఉంది. సో మనకి ఏంటంటే ఇది ఫోన్ హోల్డర్ అన్నమాట. సో చూడండి, ఫోన్ హోల్డ్ చేయడానికి ఇది మనకి ఫ్లెక్సిబుల్ ఇచ్చారు. మనకి ఎలా కావాలంటే ఆ ఫోన్ అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి ఇది. అండ్ ఇదేంటంటే మొబైల్ ఫోన్ హోల్డర్. అండ్ ఇదేంటంటే లెందీగా ఉంది. మనకి ఒకవేళ ఐప్యాడ్ కానీ ట్యాబ్లెట్ ఫోన్స్ ఇవన్నీ మనం ఇలా లాగి ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. అండ్ ఇది బ్యాక్న దీనికి స్క్రూ టైప్లో ఇచ్చారు, ఇది కనెక్ట్ చేసుకోవడానికి. సో ఇది చూసారు కదా, మనకి ఏంటంటే ఇలా ఇచ్చారన్నమాట. ఇది ఒకసారి ఇలా ఓపెన్ చేద్దాం. సో మనకి ఇది ఎలా కావాలంటే అలా ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇది మెయిన్. సో ఇది ఏంటంటే మనకి నెక్కి పెట్టుకోవడానికి సపోర్ట్గా మనకి ఏమీ అవ్వకుండా, పెయిన్ రాకుండా ఇది ఇచ్చారనమాట. మనం ఒక్కసారి చూడాలి అసలు కంఫర్ట్గా ఉందా లేదా అనేది. అండ్ ఇది ఏంటంటే మనకి ఇలా బాల్లా ఇచ్చారు. ఈ బాల్ లాంటిది మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవడానికి అనమాట. ఇది ఇచ్చారు కదా ఇలాంటిది, ఈ స్క్రూ లాంటిది, ఇది ఇలా ఫిక్స్ చేయడానికి. ఇలా అవ్వట్లేదు, ఒకసారి మనం ఇది లూజ్ చేసుకోవాలి. అలా అయితే మనకి ఈజీగా వెళ్తుంది అనమాట. చేశాను, ఇది ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇది ఇలా క్లోజ్ చేసేయచ్చు. మళ్ళీ ఈ బాల్ లాంటిది దీంట్లో ఫిక్స్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇది టైట్ చేసేసుకున్నాను. ఫస్ట్ పూర్తిగా ఇలా లూజ్ చేసేసుకోవాలి, అలా అయితే ఇది ఫిక్స్ చేయడానికి అవుతుంది. మళ్ళీ ఇది నేను ఇలా టైట్ చేసేసాను. టైట్ చేసేసిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట, మనకి ఫ్లెక్స్ అవుతుంది అన్నమాట. సో ఇది ఇక్కడ లాగితే ఇలా వచ్చిందనమాట. సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వేసేసుకోవడమేనమాట. సో ఇది ఏంటంటే మనకి ఎలా కావాలంటే అలా ఫ్లెక్స్ చేసుకోవచ్చు. బట్ ఇది మాత్రం చాలా టైట్గా ఉంది, కంఫర్ట్గా మాత్రం లేదు. సో ఈ విధంగా ఉందన్నమాట. సో చూడండి, ఇది మనకి ఎలా కావాలంటే అలా మనం చూసుకోవడానికైనా ఇదిగోండి, ఇది ఏదో ఇలా అడ్డుతున్నట్టు ఉంది. నాకైతే అంత కంఫర్ట్ అయితే లేదు.
బట్ హ్యాండ్స్కి బదులుగా ఇలా అయితే నెక్కి పెట్టుకోవడానికనే ఇది స్పెషల్లీ హ్యాంగ్ చేసుకోవడానికి నెక్కి ఇది నెక్కి హ్యాంగ్ చేసుకోవడానికే ఇచ్చారనమాట. బట్ ఇది నెక్కి హ్యాంగ్ చేసుకోవాలన్నా కూడా ఇది ఎలా ఫ్లెక్స్ చేయాలంటే అలా ఫ్లెక్స్ అవ్వట్లేదు, చాలా టైట్గా చేయాల్సి వస్తుంది. బట్ ఇదైతే స్ట్రాంగ్గానే ఉంది, కానీ నెక్ కూడా చాలాసేపు ఉన్నా కూడా మనకి పెయిన్ వస్తుంది అనమాట. కంఫర్ట్నెస్ లేదు, నాకైతే ఫ్రీగా లేదు. సో ఇది మాట నేనైతే సాటిస్ఫై అవ్వలేదు ఈ ప్రోడక్ట్తో. సో ఈ నెక్ హ్యాంగింగ్ అంటే మనకి ఎలా కావాలంటే అలా ఫ్లెక్స్ చేసుకోవడానికి ఉంటే పర్వాలేదు, బట్ ఇది ఏంటంటే చాలా టైట్గా చేయాల్సి వస్తుంది అనమాట, వీలుగా లేదు. మెయిన్ నెక్కే కదా ఇది యూజ్ చేస్తారు. ఈ నెక్కి పెట్టుకునేటప్పుడు ఇక్కడ పెయిన్ కూడా చిన్నది వస్తుందన్నమాట, కంఫర్ట్గా లేదు. మెయిన్ ఇక్కడ ఇది అనేది ఇక్కడ పడుతుంది. సో మనం ఇలా ఇక్కడ చాలా టైట్గా ఉంది, ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నా ఇక్కడ నొప్పి వస్తుందన్నమాట. అంత కంఫర్ట్గా అయితే నాకు లేదు. సో మళ్ళీ తీసేయాలంటే ఇలా తీసేసుకోవాలన్నమాట. బట్ ఇదేంటంటే మనకి నెక్కి పెట్టుకోకుండా ఇలా ఈ విధంగా మనం ఎక్కడ పెట్టినా ఇది ఉంటుంది. సో చూడండి, అంటే నేను ఇలా పెట్టాను కదా, సో ఇలా పెట్టి చూసుకోవడానికి అలాంటి టైంలో ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. పడిపోకుండా ఒక స్టాండ్లా ఉంటుంది. సో ఈ విధంగా నేను ఇలా మూవీ చూడడానికి కానీ ఏమైనా చూడడానికి అంటే నెక్కి పెట్టుకోకుండా ఇలా యూజ్ చేయడానికి అయితే నాకు కంఫర్ట్గానే ఉంది. అంటే ఇలా చూడడానికి ఒక స్టాండ్ మనకి ట్రైపాడ్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగా ఇది వాడుకోవడానికి అయితే ఇలా ఈ విధంగా బాగుంది. బట్ నెక్కి స్పెషల్గా ఇది హ్యాంగ్ చేసుకోవడానికి అయితే అసలు బాగాలేదు, ఎందుకంటే పెయిన్ వస్తుంది. ఇది ఎలా ఫ్లెక్స్ చేయాలన్నా చాలా టైట్గా చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది ఈ ప్రోడక్ట్ వచ్చి నేను అమెజాన్లో బుక్ చేశాను. దీని ప్రైస్ వచ్చి 289 రూపీస్ మాట. ఇదైతే కంఫర్ట్గా లేదు నాకు, ఎందుకంటే ఇక్కడ పెయిన్ వస్తుంది. నెక్కే స్పెషల్గా హ్యాంగ్ చేయాలి కాబట్టి ఇక్కడైతే నాకు పెయిన్ వస్తుంది, నాకైతే నచ్చలేదు ఈ ప్రోడక్ట్. బట్ ఇలాగా చూసుకోవడానికి మాత్రం బాగానే ఉంది, అంటే పడిపోకుండా స్టాండ్లా ఉంటుందన్నమాట. ఇలా అయితే కొనుక్కోవచ్చు, ఇలా యూజ్ చేయడానికి అయితే కొనుక్కోవచ్చు. బట్ నెక్కి యూజ్ చేయాలంటే ఇది అంతగా బాగాలేదు, ఎందుకంటే పెయిన్ వస్తుంది, ఫ్లెక్స్ అవ్వట్లేదు. ఎలా కావాలంటే అలా ఫ్లెక్స్ చాలా టైట్గా చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, అప్పుడే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.